ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మీరందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. భయంకరంగా ఉన్నాయి వాతావరణాలన్నీ కూడా. రకరకాల జ్వరాలు మనుషులను అలుముకుంటూ ఉన్నాయి. దయచేసి మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని వాక్యాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. 18వ కీర్తన 28వ వచనం. నా దీపం వెలిగించువాడువు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఏం చేస్తాడంట? నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. కనుక నీకున్న నాకున్న చీకటి ఏముంది? మనుషుడిని కలుపుకున్న చీకటి ఎట్లాంటిది అంటే, మొట్టమొదటిగా మనుషుడి కలుపుకున్న చీకటి అనారోగ్యమని చీకటి. అనారోగ్యము అనే చీకటి, అనారోగ్యమైన చీకటిని వెంటాడుతుంది. చాలా డబ్బులు ఉన్నాయి కానీ రోగం తగ్గట్లా. చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళవు, స్వస్థత దొరకట్లా, ఆరోగ్యం దొరకట్లా. ఎందుకంటే అనారోగ్యమైన చీకట్లో ఉన్నావు. చాలా తిప్పలు పడుతున్నావు. కానీ నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఆయన అనారోగ్యమైన చీకటిని నీకు వెలుగుగా చేయగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన మాటిచ్చాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడుతున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు నీకుండగా నువ్వేమాత్రం కృంగిపో అవసరం లేదు, భయపడ అవసరం లేదు. మొట్టమొదటిది, ఏ చీకట్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా అనారోగ్యమైన చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు నా యేసు ఒక్కడే అని చెప్పగలుగుతున్నాను. నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేస్తాడు. ఏముంది? నేను ప్రతి మనిషిని అనారోగ్యమనే చీకటి అలుముకుంది, దాన్ని వెలుగుగా చేయవాడు యేసు. రెండోదిగా ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆర్థికమైన చీకటి చాలా మందిని వేధించేస్తుంది. ఆర్థికముతో ఎంతో సంపాదిస్తున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు, కానీ అంటేది అంటట్లేదు, ముట్టేది ముట్టట్లేదు. కారణం ఎందుకు ఈ తిప్పలు? ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు ఈ ఆర్థికం? ఎందుకు ఈ అప్పులు? ఈ సమస్య నుండి ఏముందండి? ఎట్లాంటి చీకటిగా ఉన్నాడంట? ఆర్థికమైన చీకటి. ప్రభువారు మాట్లాడుతున్నాడు, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చగలడు. నీ ఆర్థికమైన చీకటిని వెలుగుగా మారిపోతుంది. 2022వ సంవత్సరం నువ్వు నమ్మి ప్రభు దగ్గర నువ్వు గడపగలిగితే. దేవుని బిడ్డలారా గమనించండి. 3వ మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది, అనారోగ్యమైన చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు. ఆర్థికమైన చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు. 3, అశాంతి, నెమ్మది లేదు. తింటకు తిండుంది, కట్టుకుంటకు పట్టుంది, ఉండటానికి విల్లుంది, కానీ హృదయంలో నెమ్మది లేని పరిస్థితి ఎదురవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో నలిగిపోతూ, కుమిలిపోతూ, కురుగుపోతూ, కుషించిపోతున్నావు నీవు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి? ఏమనుకుంటున్నా? అశాంతి అనే చీకటి అనుకుంది. అందుకని అంటాడు ప్రభుల వారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి. ఆయన వద్దకు వస్తే నీలో ఉన్న, నాలో ఉన్న అశాంతి తొలగుతుంది. శాంతిని ఇవ్వగలిగిన దేవుడు యేసు, సమాధానం ఇవ్వగలిగిన వాడు యేసు. అట్టి కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. దయచేసి గమనించండి. అశాంతి అనే చీకటిని తొలగించగలిగిన వాడు నా యేసు ఒక్కడిని చెప్పగలుగుతున్నాను. అశాంతి అనే చీకట్లో నుంచి నేను బయటికి తీసుకురావటానికి 2021 సంవత్సరం పూర్వం ఆయన మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వెలిగవటానికి. అందుకు యేసు ప్రభులు వారు అంటున్నారు, ఏమని చెప్తున్నారంటే, నన్ను ఎంబటించువాడు
చీకట్లో నడవక జీవపు వెలుగునివ్వగలిగిన దేవుడైనా, నీ చీకటిని తొలగించగలిగిన దేవుడైనా, ఏ చీకట్లో ఉన్నావు నీవు? వేర్ యు ఆర్, ఎక్కడ ఉన్నావు? ఏ చీకట్లో ఉన్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు కుషించిపోతున్నావు? ఈ రోజు నా దేవుడు నీతో సూటిగా మాట్లాడట్లేదా? ఈ మాట నీవు ఒక్కటికి 2 సార్లు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అనుకుంటున్నాను. నీ మాట, నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయనని మాట్లాడుతున్నాడు ఆయన. నీ చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడైనా, ఆ వెలుగులో నువ్వు నడవాలని, ఆ వెలుగులో నువ్వు గడపాలని, ఆ వెలుగుతో నువ్వు జీవించాలని కోరుకున్నాడు. ఆ వెలుగుని వెతికేవారు కావాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఆ వెలుగును వెతకటానికి వారు ఎంతో ప్రయాసపడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలిగించే దేవుడు నువ్వు వెతకగలిగితే చాలు, నీ జీవితానికి గొప్ప ధన్యత కలుగుతుందని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. వెలిగించే దేవుణ్ణి నీవు నమ్మితే చాలు, నీకు వెలిగివ్వగలిగిన దేవుడని మనం చేసుకుంటున్నాను. వెలిగించే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే చాలు, నీవు జీవితంలో ఉన్న గొప్ప జయాన్ని పొందుకుంటావని ప్రేమతో మనం చేసుకుంటున్న మాటల్ని ముగిస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, మీరొక్కరే ప్రభా, మా దీపమును వెలిగించువాడు, మా దీపమును వెలిగించువాడు నీవే. ఇక భక్తుడు, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయునని మాట్లాడుతున్నాడు. నాయన, నువ్వు తప్ప ఎవరు విడిపించలేరు నాయన. మీరే ఆదుకుని అద్భుతం చేయండి. ఎంతమంది అయితే నీ వాక్యం వింటున్నారు, ఎంతమంది అయితే అనారోగ్యమైన చీకట్లో ఉన్నారో, ఆర్థికమైన చీకట్లో ఉన్నారో, అశాంతి అయిన చీకట్లో ఉన్నారో, యేసు క్రీస్తు నామములో వారికి విడుదల కలగాలని ప్రార్థిస్తూ ప్రపంచ దేశాల నెమ్మది శాంతినివ్వండి. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచి వేయండి. యెరూషలేము చుట్టూ కంచి వేయండి. యెరూషలేమును మీరు కాపాడండి. యెరూషలేమును దీవించండి. యెరూషలేమును ఆశీర్వదించండి. యెరూషలేమును అభివృద్ధిపరచండి. యెరూషలేములో ఉన్న వారందరూ కూడా అయ్యా మరంతగా నిన్ను వెతికేవారు కావాలి, ఆరాధించేవారు కావాలి. ప్రపంచ దేశాల నెమ్మది ఇవ్వండి. మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాను. భారతదేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రజలందరూ రక్షించండి నాయన. 2 తెలుగు రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. అందరి పట్ల మేలు చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, గృహప్రవేశ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమాన్ని, శుభకార్యాలు ఎవరైతే ఎన్నెన్నో జరుపుకుంటున్నారో అందరి జీవితాల్లో జయం కలగాలి, శుభం కలగాలి, మీ నామానికి మహిమ కలగాలని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకున్న ప్రియ పరలోకపు తండ్రి.